జగన్కు ప్రాణహాని ఉందా? నిజంగా అందుకోసమే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కలిసి వెళ్ళి కేంద్ర హోంశాఖ ఎవరైతే మంత్రి ఉన్నారో అమిత్ షా గారిని కలిశారా? కాబట్టి జగన్ గారి విషయంలో కావాలని ఏపీలో ప్రభుత్వం కుట్ర పన్నుతుందా? కావాలని జగన్ గారికి భద్రత ఏమైనా తగ్గించిందా? లేకపోతే ఇదంతా ఒక పక్కా పథకం ప్రకారమే, ప్లాన్ ప్రకారమే జరుగుతుందా? అందుగురించే వైఎస్ఆర్సీపీ నేతల్లో ఆందోళన, వాళ్ళకి అనుమానాలు ఇవన్నీ కలుగుతున్నాయా అని అంటే కనుక ఏమో నిజమే కావచ్చు అనేది కనుక కొన్ని సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో జగన్ గారి భద్రత విషయంలో? మరి కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్టు మరి దేని మీద అయితే తీసుకోబోతున్నారు? ఒక రిపోర్టు, ఒక నివేదిక అంటూ తయారు చేస్తున్నారు. కేంద్రం దాని మీద కొన్ని చర్యలు అయితే తీసుకోబోతుంది అని వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? ఇవన్నీ అసలు ఎటుదారి తీస్తున్నాయి? దీని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, ఆయన భద్రత విషయంలో ఏం జరుగుతుంది, అసలు కేంద్రం ఏం చేయబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు ఎలా తీసుకోబోతుంది, దీని మీద మాట్లాడబోతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన అన్నా సరే, అది ఒక చోట రెండు చోట్లని కాదు, భీమవరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, రీసెంట్గా జరిగిన దేవరపల్లి కావచ్చు, ఈ మూడు చోట్ల కూడా జగన్ గారి భద్రత విషయంలో లోపం అనేది కొట్టొచ్చినట్టు కనిపించింది అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తారు. ఎందుకంటే ఒక రోప్ పార్టీ లేదు, హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఒక పోలీసు లేరు. కాబట్టి జగన్ గారు దారంటా వెళ్తున్నప్పుడు జనం మీద పడిపోవడంతో అసలు కంట్రోల్ చేయాల్సినటువంటి సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు, కావాలనే లేదు అని అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తారు. ఇది నిజమేనా? ఎందుకంటే కనుక మనం చూసుకుంటే లైవ్ వీడియోలు చూసినా సరే జగన్ గారు ల్యాండ్ అయ్యారా హెలికాప్టర్లు అంటే కనుక జనం ఒకేసారి మెదడిపోయారు. అది మనం చూసాం. అక్కడ ఎవరో పోలీసులు కనపడాల. పేర్ని నాని గారి ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడాను ఆ ప్రెస్ మీట్లో ఒక ఫోటో రిలీజ్ చేశారు ఆయన. పోలీసులు అందరూ కూడా ఒక 10 మంది, అక్కడో 10 మంది, అక్కడో 10 మంది, ఒక చోట ఒక షెడ్ ఉంటే ఆ షెడ్ కాడ నుంచి తాపీగా చాలా నిదానంగా అక్కడ నిలబడి ఉన్నారు. కాబట్టి ఇదిగో పోలీసులు ఎక్కడ ఉన్నారు, జగన్ గారు ఎక్కడ ఉన్నారు అని అంటే కనుక జనాల మధ్యలో ఉన్నారు. మరి వాళ్ళకి జగన్ గారి దగ్గర ఉండాల్సిన పోలీసులు అక్కడెక్కడో నీడ నిలబడటం వల్ల కారణం ఏంటి? కాబట్టి వాళ్ళకి వచ్చిన ఆదేశాలు ఏంటి? వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? కాబట్టి ఇలాంటి అనుమానాలన్నీ చాలా ఉన్నాయండి. కాబట్టి దీని మీద జగన్ గారి విషయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు హోమ్ మినిస్టర్ గారికి. ఫిర్యాదు చేస్తే హోమ్ మినిస్టర్ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఖచ్చితంగా ఒక నివేదికలు అయితే కనుక, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే కనుక తెప్పించుకోవడం, కొన్ని వీడియోలు కూడా పరిశీలించడం, జగన్ గారికి ఎంతవరకు థ్రెట్ ఉంది, నిజమేనా ఇది అనే దాని మీద పరిశీలించి ఒక రిపోర్టును తయారు చేయబోతున్నాయట. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్ చర్యలు కూడా తీసుకోబోతుంది కేంద్ర హోంశాఖ అనే వార్తలు వస్తున్నాయి. మొత్తం వీటన్నిటి మధ్య అది ఏది ఎంతవరకు జరగబోతుంది? నిజంగా అంతకుముందు గతంలో చూసుకుంటే కనుక జగన్ గారికి రాయి పెట్టి కొట్టడం, అలాగే కత్తితోటి దిగడం, ఇలా కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ పట్టు ఏమన్నా మారబోతుందా ఆయన సెక్యూరిటీలో? ఎందుకంటే Z+ సెక్యూరిటీ అని అంటున్నారు జగన్ గారికి. మరి Z+ సెక్యూరిటీ అనేది జగన్ గారికి కల్పిస్తున్నారా, లేకపోతే కావాలని తీసేశారా అనేది అర్థం కావట్లేదు. కాబట్టి చూసుకుంటే కనుక దేవరపల్లి ఆ పర్యటన చూసుకుంటే మరీ దారుణంగా ఉంది. అక్కడ దేవరపల్లి పర్యటనలో చాలా మటుకు పోలీసులు కనపడలేదు చాలా చోట్ల. కాబట్టి చాలా చోట్ల హై రిస్క్ ఫేస్ చేశారు జగన్ గారు అనేది చెప్పొచ్చు. ఏంటి ప్రతి చోట కూడా. కాబట్టి ఇలాగ కొన్ని పర్యటనలు బేస్ చేసుకుని ఏంటి వైఎస్ఆర్సీపీలో నాయకులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రం ఇచ్చిన ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం కల్పించకపోయినా భద్రత, ప్రైవేట్ సెక్యూరిటీ అయినా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రైవేట్ సెక్యూరిటీ అయినా మనం అరేంజ్ చేసుకోవాలి అనే ఆలోచనతోటి జగన్ గారిని సంప్రదించారట పేర్ని నాని గారు, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, ఇలా చాలామంది. ఇలా మనం ప్రైవేట్ సెక్యూరిటీ మీద ఆధారపడితే కనుక మనకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో మనకి సెక్యూరిటీ కల్పించట్లేదు, కేంద్రంగా మనం ఫిర్యాదు చేశాం కాబట్టి ఈ లోపల మనం ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేదాన్ని. ఎందుకంటే జగన్ గారు అంటేనే జనాకర్షణ ఉన్నటువంటి నేత. జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం ఎప్పటి ముప్పడికి వస్తారు, ఇసుకేస్తారు అంతమంది జగన్ గారికి బ్రహ్మరథం పడుతుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళ అభిమానాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కొండంత అభిమానం, దాన్ని ఎవడు కొలవలేడు, కానీ ఆపలేడు. కానీ అలాగని జనాన్ని అనడానికి లేదు. వాళ్ళ ఆశ ఏంటంటే ఏదో సెల్ఫీ దిగాలనో, కరచాలనం చేయాలనో, షేక్ హ్యాండ్ ఇవ్వాలనో వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశం ఒక్కసారిగా ఎక్కువైతే ఏం జరుగుతుందో మీకే తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కంట్రోల్ అంటూ ఉండాలి. అలాంటప్పుడే రోప్ పార్టీలని లేదా ప్రత్యేక సెక్యూరిటీ అని అలాంటి విభాగాలు పనిచేయాలి. లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కానీ దీని మీదే ఒకంత ఆందోళన చెందుతున్నారు
వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేతలు. కానీ దీని గురించే అమిత్ షా గారితో మాట్లాడినా, రాష్ట్ర ప్రభుత్వంతో వాగ్వాదం చేసినా సరే దీని గురించే మాట్లాడతారు. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పబోతుంది జగన్ గారికి, కానీ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది తేలబోతుంది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.